నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొత్త డయాఫ్రమ్ వాల్ జల వనరుల శాఖ ఆమోదం. ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు 1000 కళ్లతో ఎదురుచూపు, వారికే ఇందిరమ్మ ఇల్లు తొలి కేటాయింపు. జయలలిత ఆస్తులు తమిళనాడుకే, ఆస్తుల విలువ 4000 కోట్ల రూపాయల పైమాటే. పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 15న దుబాయ్కు టీమిండియా. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు 990 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. కాగా కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్కోడికికో, డేవిడ్ బీపాల్ శనివారం పోలవరానికి రానున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను L1, L2, L3 కేటగిరీలుగా హౌసింగ్ శాఖ విభజించినట్లు తెలుస్తోంది. L1లోకి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు, L2లోకి స్థలం, ఇల్లు రెండూ లేని వాళ్ళు, L3లో అద్దె, రేకులు, పెంకుటిళ్లల్లో ఉన్నవారు వస్తారట. తొలి విడతగా L1 కేటగిరీ వారికి ఇల్లు ఇస్తారని సమాచారం. దివంగత సీఎం జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో అప్పగించాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. జయలలిత వారసులుగా చెబుతున్న జె దీపక్, జె దీపా వేసుకున్న అర్జీని ఇటీవల కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4000 కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చని అంచనా. పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వచ్చే నెల 15న దుబాయ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత బంగ్లాదేశ్ లేదా యూఏఈతో వార్మప్ మ్యాచ్ ఆడుతుందని సమాచారం. కాగా 20న బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. 23న భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగనున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.